వెల్కమ్ టు డే 16 ఆఫ్ హోమ్ వర్కౌట్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో మనం సెకండ్ వీక్ సంబంధించిన వర్కౌట్ స్ప్లిట్ మొత్తం కంప్లీట్ చేసాం. అండ్ ఈ వీక్ వచ్చేసి స్ట్రెంత్ ట్రైనింగ్ డోసేజ్ అనేది పెంచుతున్నాం అనమాట. ఈ రోజు చేయబోయే వర్కౌట్ వచ్చేసి బాడీ మూమెంట్స్. ఈ బాడీ మూమెంట్స్ అనే దాంట్లో మీరు లాస్ట్ 50 రెప్స్ చేయగలిగితే దానికి ఇంకా డోసేజ్ పెంచి ఒక 70 to 80 రెప్స్ అనేది టార్గెట్ పెట్టుకోండి. అలా చేయడం వల్ల మీ బాడీ వెయిట్ ని మీరు ఎక్కువ లిఫ్ట్ చేసుకోగలుగుతారు. సో ఈ వీక్ లో రేపటి నుంచి 3 మజిల్స్ గ్రూప్స్ అనేవి మనం ట్రైన్ చేయబోతాం. సో స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది కూడా బాగా పెరుగుతుంది అనమాట. కాదు నీ పాటికి నువ్వు ఆ వర్కౌట్ చేయి ఈ వర్కౌట్ చేయి అని చెప్తున్నావు, ఆ వర్కౌట్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అండ్ నువ్వు చెప్పడం ఏమో వాటర్ బాటిల్స్ చెప్పావు. రీజన్ ఏంటి? అవును, ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్లోనే నేను వర్కౌట్ 6 days స్ప్లిట్ అనేది పెట్టేశాను. సో ఈ వీడియోలో నేను పలానా వర్కౌట్ ట్రైన్ చేయమంటే మీరు నా బిఫోర్ వీడియోస్ చూసి ఆ వర్కౌట్స్ అనేవి ట్రైన్ చేయండి. అండ్ నేను వాటర్ బాటిల్స్తో ఎందుకు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయమంటున్నాను అనడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే చాలా మంది రెసిస్టెన్స్ బ్యాండ్స్ కానీ లేదా ఒక స్ట్రెచింగ్ బ్యాండ్ కానీ డంబుల్స్ కానీ ఇలాంటి కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు. లేదా కొంతమంది బద్ధకం వేసి ఇప్పుడు దాన్ని ఆర్డర్ చేసి కొనుక్కొని మనం వర్కౌట్స్ చేయాలన్న ఇదిలో ఉంటారు. సో అలాంటి వాళ్ళు ముందుగా ఒక స్టార్టప్ అనేది చేస్తే తర్వాత ఏ వర్కౌట్స్ ఒక డంబుల్తో కానీ ఒక రెసిస్టెంట్ బ్యాండ్తో కానీ ఎలా చేయాలో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో ఎవరన్నా నేను చెప్పే ఈ వర్కౌట్ వీడియోస్ని వాళ్ళ ఇంట్లో కనుక చేస్తున్నట్లయితే నాకు ఒక కామెంట్ బాక్స్ చేయండి. ఎందుకంటే నేను చేసే ఈ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతుందా లేదా, మీరు ఎవరైనా చేస్తున్నారా లేదా అంటే మీ ఒక్కరి కోసమైనా కానీ నేను వీడియోస్ ఆపకుండా చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు